శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇతి శ్రీ రుక్మిణీ కళ్యాణము విశేషార్థ వివరణము ఉపోద్ఘాతము. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది శ్రీ రుక్మిణీ కృష్ణుల కళ్యాణ కథ. సామాన్య కళ్యాణ కథ అయినచో చెప్పవలసిన విశేషమేముండును? రాజకుమార్తె గనుక స్వయంవరము చాటించెదరు. ఆమె తన కంటికి నచ్చిన వాని నెవ్వనినో వరించును, పెండ్లి అయిపోవును, అంతే. ఇది ఎట్లు కాదు. ఈ కథలో నాయిక పేరు రుక్మిణి. రుక్మ అనగా బంగారం. అది కలది అనగా బంగారము వంటి గుణము కలది. బంగారము సహజమైన లోహము, ప్రపంచములో విలువైనది, అరుదుగా దొరకునది అనగా ఆమె అపూర్వ గుణశోభితురాలన్నమాట. కృష్ణుడనగా ఆకర్షించువాడని అర్థము. బంగారము వంటి రుక్మిణిని ఆకర్షించిన ఈతడు చిన్ననాడు తన సంస్థానమునకు వచ్చు పండితుల వలన శ్రీకృష్ణుని అతిలోక సౌందర్య విలాసములను గుణగణములను విని ఆమె కృష్ణుని ఎడల ఆకర్షితురాలైనది. బంగారము ప్రకృతి స్వరూపము, ప్రకృతి స్త్రీ స్వరూపము. కృష్ణుడు పురుషుడు. పురుషునిలోని ఆకర్షణ శక్తి వలన ప్రకృతి రూపిణి అయిన స్త్రీ ఆకర్షింపబడుట సహజము. అంతేకాదు ప్రకృతి జీవరూపము కూడా, అనగా జీవాత్మ స్వరూపము. పురుషుడు పరమాత్మ స్వరూపుడు. సంస్కారము గల జీవాత్మ పరమాత్ముని చేరుకొనుటకు ప్రయత్నించుచుండును. ఇది ఒక సూచిక. అయస్కాంతము యొక్క శక్తి చేత దాని వైపు ఆకర్షింపబడుట వంటిది. అయితే చిన్న భేదము. సూచిక అయస్కాంతముల మధ్య కాగితముల వంటివి. అడ్డుగా ఉన్నను ఆకర్షణ శక్తి నశించదు. కాని జీవాత్మ పరమాత్మను చేరుకొనుటకు మధ్య కొన్ని ఆవరణములు, అవాంతరములు సహజముగా నుండును. కొన్ని జన్మముల వలన గలిగినవి, కొన్ని బంధుమిత్రాదుల వలన గలిగినవి. రుక్మిణికి 5 అన్నలున్నారు. వారిలో పెద్దవాడు రుక్మి. ఇతని పేరులోనూ రుక్మమున్నది, అనగా రుక్మమందు ఆశయున్నది. బంగారము వంటి గుణము ఉండవచ్చును, కాని బంగారమందు ఆశ ఉండరాదు. ఆ యాస మానవుని మూఢుని చేయును, అజ్ఞానమును అహంకారమును పెంపొందించును. దానితో కన్నులకు పొరలు గప్పి పరమార్థము తన ఎదుట కనబడుచున్నను గుర్తించలేనంత అంధుడగును. అంతేకాదు అజ్ఞానము వలన దుష్ప్రవర్తనము గలవాడగును. దుష్టులతో స్నేహబాంధవ్యములు ఏర్పరచుకొనుటకు ఉత్సాహపడును. ఇటువంటి వారికి సజ్జనులెప్పుడునూ అల్పులుగా కనిపించుడు. ఇటువంటి వాడు రుక్మి. ఇంకా రుక్మిణి తండ్రి ఉన్నాడు. అతని పేరు భీష్మకుడు. భీష్మకుడను పదమునకు భయంకరుడని అర్థము. నిజమే, అతడు భయంకరుడే. ఎవరికి? శత్రులైన రాజులకు. ఎప్పుడు? తాను వయసులో నుండి జవసత్వములు కలిగి ఉన్నప్పుడు, కొడుకులకు అధికారము సంక్రమించనప్పుడు. మరి ఎప్పుడో ఆ పదము నేతి బీరకాయలో నేయి చందముగానున్నది. ఇప్పుడు భీష్మకుడును ఇతర బంధువులను రుక్మిణిని శ్రీకృష్ణునికిచ్చి పెండ్లి చేయవలనని ఆలోచించినారు. కానీ రుక్మి తన అజ్ఞానాహంకారములతో శిశుపాల జరాసంధాది కృష్ణద్వేషులతో మైత్రిని పెంపొందించుకొని దానిని బాంధవ్యముతో గట్టిపరచుకొనుటకు చెల్లెలిని శిశుపాలునికిచ్చుటకు ప్రయత్నించినాడు. కొడుకు చేతిలో భీష్మకుడు కీలుబొమ్మ అయిపోయినాడు. కొడుకు మాటకు ఎదురు చెప్పలేడు. తన మనసులోని మాటను అసలే బయటకు చెప్పలేడు. ఇది అతని స్థితి. అతడేమి చేయగలడు? రుక్మిణి అనేది జీవాత్మ అనగా ప్రకృతి పరమాత్మునితో అనగా పురుషునితో గలిసి విహరించుటకేర్పడిన పెద్ద అవాంతరమిది. ఏమి చేయవలెను? సాధకుడు భగవానుని చేరుటకు అనగా స్వశక్తి చాలనిచో ఒక సద్గురువును ఆశ్రయింపవలెను. గుశబ్దస్త్వంధకారస్యాత్ ఋషబ్దస్థన్నిరోధకః అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అని గురు శబ్ద నిర్వచనము. గు శబ్దమునకు అంధకారమనియు, రు శబ్దమునకు దానిని పోగొట్టువాడనియు అర్థము. శిష్యునిలోని అజ్ఞాన తమస్సును పోగొట్టి వెలుగుదారులు చూపుట గురువు పని. తాదృశుడైన గురువు సహాయంతో విఘ్నమేఘములను తొలగించుకొని కోటి సూర్య ప్రకాశుడైన పరమాత్ముని చూడవచ్చును. ఇక్కడ రుక్మిణికి కనిపించిన గురువు అగ్నిద్యోతనుడు, అనగా అగ్నివలే జ్ఞాన తేజస్సుతో వెలుగువాడు. ఆ గురువునకు పరమాత్ముని చేరుటకై తన మనసులోని గలిగిన ఆరాటమును విన్నవించుకొన్నదామె. ఆయన సహకారముతోనే గమ్యము చేరగలుగుతున్నది. గురువునే శరణు వేడినది. మహాత్ములైన గురువులుందురు. వారికి పరోపకారము చేయుటే లక్ష్యము. దీనివలన తమకేమి లాభము కలుగును అని ఆలోచింపరు. తమనాశ్రయించిన వారి దైన్యము తొలగిపోయిన చాలును. వీరికి బ్రహ్మానందము కలుగును.
అట్టి గురువులు శిష్యులను పరమాత్ముని యొద్దకు చేర్చుట కాదు, పరమాత్మునే వీరి యొద్దకు తెచ్చి చూపెదరు. ఆ అగ్నిద్యోతను నా పనియే చేసెను, పరమాత్మనే జీవాత్మ సన్నిధికి చేర్చెను. చేర్చుటయే కాదు, వారిద్దరికిని ఐక్యతను, అద్వైత స్థితిని సమకూర్చెను. ఇంత పని చేసినందులకు ఆ గురువునకు లభించినదేమి? రుక్మిణి నుండి ఒక్క నమస్కారము. నిస్వార్థ బుద్ధి గల ఆ మహాత్మునకు అదే కోటి సువర్ణముల విలువైనది. ఇంతటి మహావిషయములో గురుత్వము వహించినందుకు ఫలము దక్కినదాయనకు. తనకు కూడా చేసిన ప్రయత్నమునకు, సాధనకు పరమాత్మ దర్శనముతో పాటు సేవాభాగ్యము కూడా లభించినది. జ్ఞానులకు ఇంతకన్నా కోరదగినది ఏముండును? శ్రీకృష్ణుడు హరియట, అనగా పాపములు హరించువాడు, తన్ను నమ్ముకొన్న వారి దుఃఖములు హరించువాడు. అనన్య చిత్తులై తమ జీవాత్మలను పరమాత్మతో అనుసంధానము చేయు యోగులను, భక్తులను ప్రాపంచిక విషయముల నుండి మరల్చి తన దగ్గరకు చేర్చుకొనువాడు. రుక్మిణి అనన్య చిత్తయై శ్రీకృష్ణుని భజించినది. నీవు తప్ప వేరు గతి లేదని శరణాగతి నొందినది. భగవానుడు శరణాగత రక్షణ పరాయణుడు కదా. అసలు మొదటనే ఆమె మనసును హరించినాడు. దానితో ఆమె మనసా వాచా కృష్ణుని వశమైనది. ఇక శారీరకముగా హరించుట మిగిలినది. అందుచేతనే తనలో ఐక్యము కాగోరుచున్న రుక్మిణిని స్వయముగా వచ్చి హరించినాడు. జీవాత్మకు పరమాత్మతో అనుసంధానమైనది. శాశ్వత బ్రహ్మానందముతో పాటు అమృతత్వ సిద్ధి కలిగినది. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఇతి శ్రీ రుక్మిణీ కళ్యాణము విశేషార్థ వివరణము సమాప్తము.